అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గామ్ దాడి తర్వాత దేశాల్లో ఎక్కడెక్కడ పాకిస్తాన్లో అక్కడక్కడ ఇండియన్స్ నుంచి అనేక రకాలుగా ర్యాగింగ్ని ఎదుర్కొంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆగ్రహం, ఆవేశం కట్టలు తెంచుకునే విధంగా ఉంది. ఇప్పటికే మనం చూసాం యూకేలో సైతం అటు భారతీయుల నుంచి పాకిస్తాన్ కమిషనరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున అటు ర్యాగింగ్ ఎదుర్కొంటున్నారు. నీళ్ల బాటిళ్లతో చూపిస్తూ ఆ రకమైనటువంటి ఒక మాస్ ర్యాగింగ్ అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అటు కేంద్ర హోంశాఖ మంత్రిత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడెక్కడ పాకిస్తాన్లో గుర్తించి వారందరినీ వెంటనే పంపించేటట్టు కూడా హోంమంత్రి అమిత్ షా అందరికి కూడా లేఖల ద్వారా సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ సందేశం అనేది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తానీల కోసం వేట కొనసాగుతోంది. నలుగురు పాకిస్తాన్లకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ గా ఉన్నట్టుగా గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులు వారికి జారీ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ పరిధిలో 213 మంది పాకిస్తానులు ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు మినహాయిస్తే అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ వీసాలకు వెళ్ళిన పాకిస్తాన్లకి మినహాయింపు ఇచ్చింది కేంద్రం. అయితే షార్ట్ టర్మ్ వీసాల కింద నలుగురిని వెంటనే వెళ్ళిపోవాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అనిస్తారు. రామ్దాస్, సో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఈ వ్యత్యాసం ఏంటి? షార్ట్ టర్మ్ లో ఉన్న వారిని వెళ్ళిపోవాల్సిందిగా కోరిన నేపథ్యంలో ఎలా ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? లాంగ్ టర్మ్ లో ఉన్న వారితో ప్రమాదం ఉండదని భావిస్తోందా? అంటే అలాంటిది ఏం లేదు. వివిధ సందర్భాన్ని బట్టి వీసాలు జారీ చేస్తుంటారు. ముఖ్యంగా షార్ట్ టర్మ్ వచ్చేసి మెడికల్ వీసా లేదా తాత్కాలిక అవసరాల కోసం విజిటింగ్ వీసాల పర్పస్ లో ఇస్తుంటారు. ఇక లాంగ్ టర్మ్ వచ్చేసి ఎవరైనా విద్యార్థులు అంటే స్టూడెంట్ వీసా పైన వచ్చే విద్యార్థులు దానికి కూడా కొంత కాల పరిమితి ఉంటుంది, కాల వ్యవధి ఉంటుంది. ఆ రకంగా వీసా అనేది డివైడ్ చేసి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే నలుగురు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తిస్తున్నారు. వీళ్ళంతా కూడా రేపట్లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలంటూ హైదరాబాద్ పోలీస్ అయితే వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు 200 పైగా అంటే దాదాపు 213 మంది పాకిస్తాన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వివిధ వీసాల మీద మనకు తెలిసిందే మెడికల్ సపోర్ట్ కోసం వస్తుంటారు ఎక్కువగా. హైదరాబాద్ అనేది ఇప్పుడు మెడికల్ హబ్ గా మారిన నేపథ్యంలో చాలా మంది ఇటు మిడిల్ ఈస్ట్ నుంచి, అలాగే ఆఫ్రికన్ దేశాల నుంచి, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు వైద్యం కోసం. ఆ రకంగా పాకిస్తాన్ పౌరులు చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో పహల్గామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోవాలి. అలాగే సార్క్ వీసాల మీద వచ్చిన వాళ్ళు కానీ వివిధ వీసాల మీద మే 1వ తారీఖులోగా వెళ్లిపోవాలని చెప్తున్న నేపథ్యంలో అక్కడ వాఘా బార్డర్ దగ్గర ఇప్పటికీ పెద్ద ఎత్తున అక్కడ రష్ కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి. అట్లాగే అట్ ద సేమ్ టైం మన వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళని కూడా వెనక్కి పిలిపిస్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ మన హైదరాబాద్ కు వచ్చేసరికి మాత్రం దాదాపు 213 మంది పాక్ నేషనల్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా వీళ్ళందరినీ కూడా సార్ట్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. ఇక మొత్తం ఒక్కసారిగా ఇప్పటికైతే నలుగురు మాత్రం వీసా గడువు దాదాపు అయిపోయింది. వీళ్ళందరినీ కూడా పంపించేందుకైతే ఇప్పటికే వెరిఫికేషన్ డ్రైవ్ అయితే ప్రారంభించారు హైదరాబాద్ సిటీ పోలీస్. సో విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగుతుంది. అధికారిక రికార్డుల ప్రకారం ప్రస్తుతం నగరంలో 206 నుంచి 213 మంది వరకు కూడా పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళలో దాదాపుగా 156 మంది దీర్ఘకాలిక వీసాలు అని చెప్తున్నారు. సో 13 మంది షార్ట్ టర్మ్ వీసాస్ అని చెప్తారు. ఇంకా 39 మంది వివిధ పనుల మీద అంటే వ్యాపార పనుల మీద లేదా ఇతరత్ర పనుల మీద వచ్చినట్టుగా అయితే గుర్తిస్తున్నారు. అయితే నగరంలోని ఈ 3 కమిషనరేట్ల పరిధిలో చెల్లుబాటు అయ్యే సార్క్ వీసాలు కలిగిన పాకిస్తాన్ జాతీయులతో ప్రస్తుతం ఎవరుగా లేరు. సార్క్ వీసాలు అంటే పరస్పరం సార్క్ దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కొంతమందికి మినహాయింపు ఉంటుంది. ఎవరైతే జడ్జీలు కావచ్చు, లేదంటే పార్లమెంటేరియన్స్, ఎంపీలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, అట్లాంటి వాటికి కొంతమందికి మినహాయింపు ఉంటుంది. కానీ అలాంటి ప్రముఖులు ఎవరు ప్రస్తుతం పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరు ఇక్కడ లేరు హైదరాబాద్ లో. సో వాళ్ళైతే గుర్తించారు. అలాగే సో ఆ రకంగా ఎంపిక చేసిన ప్రముఖులకైతే కొంత సులభతరంగా ఉంటుంది వాళ్ళకి వీసాస్ సంబంధించి. కానీ అది కూడా ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా గుర్తించలేదు. అలాగే అధికారికంగా 213 మంది ఉన్నప్పటికీ దాంట్లో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అంటే విభజిస్తున్నాం. కానీ స్లీపర్ సెల్స్ ఉన్నాయనేది మొదటి నుంచి కూడా కేంద్రం చెప్తోంది. హోంమంత్రి అమిత్ షా కూడా స్లీపర్ సెల్స్ ని కూడా పసిగట్టండి, వారిని కూడా ఏరిపేరేయాల్సిందని చెప్తున్నారు. సో వారిని పసిగట్టడం ఎలా? చాలా మంది కూడా మనం చూస్తున్నాం, మన లైవ్ లో కూడా చాలా మంది జై పాకిస్తాన్ అంటే కామెంట్స్ చేస్తున్నారు, పాకిస్తాన్ కి జిందాబాద్ అంటున్నారు. ముఖ్యంగా రోడ్ల పైన మనకున్నటువంటి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, కట్టలు తెంచుకునేటువంటి కోపాన్ని
చూపిస్తూ కొంతమంది భారతీయులు రోడ్లపైన పాకిస్తాన్ జెండాకు సంబంధించి స్టిక్కరింగ్ అతికిస్తే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా వాటిని తొలగిస్తూ పాకిస్తానీలకు సంబంధించి మద్దతుదారులతో వారు తొలగిస్తూ ఉన్నారు. సో ఇట్లా ఇండైరెక్ట్ డైరెక్ట్ గా సపోర్ట్ వస్తున్న వారిని ఎలా పసిగట్టే అవకాశం ఉంది, వారిని ఎలా ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉంది? ముఖ్యంగా మనకు ఇలాంటి బెడద చాలా ఉంది. మొదటి నుంచి కూడా పాత బస్తీ ప్రాంతంలో చాలా మంది ఇప్పటికే అక్కడ రోహింగ్యాలు కూడా తిష్ట వేశారు. కేవలం ఇప్పుడు పాకిస్తానే కాదు, అక్రమ వలసదారులందరినీ కూడా డిపోర్ట్ చేసే పనిలో భారతదేశం ఉంది. అంటే అందులో ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీగా పాకిస్తాన్ నేషనల్స్ ని ఇమ్మీడియట్ గా దేశం విడిచి వెళ్ళిపోవాలని యూనియన్ గవర్నమెంట్ అయితే ఆదేశించిన పరిస్థితి. సో ఈ గడువు ముగిసేలోగా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే 27లోగా భారత్ విడిచి వెళ్ళిపోవాలంటూ హోంశాఖ జారీ చేసిన నేపథ్యంలో సో కాస్త మెడికల్ వీసాలపై వచ్చిన వారికి మాత్రం 29లోగా టైం ఇచ్చారు. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. కానీ మీరు అంటున్నట్టుగా అక్కడక్కడ రెచ్చగొట్టే ధోరణిలో కొంతమంది పనిచేస్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా మరి వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు, ఏ రకంగా ఇలాంటితో ముందు హైదరాబాద్ కాదు, మనం ఈ ఉగ్ర మూలాలు చాలా చోట కనిపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్, నిజామాబాద్, అలాగే ఇంకా కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా గమనించారు. అలాగే ఇంకా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొంతమంది ఉన్నట్టుగా గుర్తించారు. ప్రకాశం జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో. వీరికి ఆశ్రయం ఇస్తున్నారు ఎవరు? కేవలం పాకిస్తాన్ ఇంకేమైనా వేరే నేషనల్ కావచ్చు, అటు భారత్ నుంచి వచ్చిన రోహింగ్యా వీళ్ళ వ్యవహారం ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ డైలీ రొటీన్ ఏంటి, ఎందుకు వచ్చారు భారత్ కి, ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పై కూడా నిఘా పెట్టే పరిస్థితి కనబడుతుంది. వీళ్ళే కాదు, కేవలం ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ స్టూడెంట్స్ కావచ్చు, మిగతా వైద్య సహాయం కోసం వచ్చిన వాళ్ళందరిపై కూడా ఒక రకమైన దృష్టి పెట్టే పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో నిన్న ఒక పాకిస్తాన్ జాతిని పట్టుకున్నారు. అయితే హైదరాబాద్ చెందిన ఒక యువతిని పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. అతను ఆ భార్యను చూడడానికి, కుటుంబాన్ని కలిసేందుకు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. బట్ ఇండియాకు రావడానికి అనుమతి లేకపోవడంతో అతను నేపాల్ నుంచి వచ్చాడంట. మహమ్మద్ ఫయాజ్ నేపాల్ నుంచి వచ్చాడు. సో ఫయాజ్ వచ్చాడన్న సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను దుబాయ్ లో ఉంటాడని తెలుస్తుంది. సో ఆ రకంగా ఇట్లా చాలా మంది చొరబడుతున్నారు. ఏదో రకంగా ఏదో ఒక వంకతో చొరబడుతున్న పరిస్థితి. కేవలం ఇక్కడ బంధుత్వాలే కాదు, లేదా ఇతరత్ర అక్రమ రవాణా మార్గాల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా పొట్టకూటి పట్టు కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్ని రకాల వీసాలు రద్దు చేయడంతో ఇప్పుడైతే వీళ్ళు దేశం విడిచిపోలేని పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా. సో ఆ రకంగా హైదరాబాద్ మొత్తం కమిషనరేట్ల పరిధిలో కూడా ప్రస్తుతం అధికారికంగా ఉన్నటువంటి వారి గురించి చెప్తున్నారు. 200 పైగా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం వాళ్ళందరినీ కూడా తొందరలో పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అత్యాధునిక వైద్య సదుపాయాల దృష్ట్యా పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి సో పాక్ పౌరులకైతే గడువు ముగిసింది. దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటికైతే హోంమంత్రి ఇచ్చిన ఆదేశాలతో హైదరాబాద్ కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాల్లో అటు విజయవాడలో కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు. ఏపీ పోలీస్ కూడా ఇప్పుడు ఇదే చెప్తోంది. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ నేషనల్స్ వాళ్ళంతా కూడా భారత్ ను విడిచి వెళ్లాల్సిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. సరే, రకరకాల కారణాలతో వచ్చుంటారు. వీళ్ళందరూ తీవ్రవాదులు కానీ మనం చెప్పలేం కానీ సో వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ ఎలాంటి కదలికలు ఏంటి అనేది మాత్రం పూర్తి స్థాయిలో కనిపెడుతున్న పరిస్థితి. బంధుత్వాల వల్ల, లేక ఇతరత్ర పనుల వల్ల వచ్చిన వాళ్ళు, లేదా వైద్య సాయం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ గుర్తించి వెంటనే పంపించాలంటూ హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలను కోరిన నేపథ్యంలో ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫ్రైడే మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉన్నటువంటి పాకిస్తాన్ వీళ్ళందరినీ కూడా గుర్తించి పంపాలని, వాళ్ళ వీసాలు రద్దు చేయాలని చెప్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి నిఘా పెట్టింది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు బయటికి పంపించే పనిలో ఉన్నారు. బహుశా ఇదంతా కూడా ట్రేస్ అవుట్ చేసి 1-2 రోజుల్లో పూర్తిగా, బహుశా రేపటికే లాస్ట్ గడువు కాబట్టి ఇక ముగిసే అవకాశం ఉంది. లేదంటే 1వ తారీఖు లోపు పూర్తిగా వీళ్ళందరినీ ఇంకా ఫైండ్ అవుట్ చేసి తొందరగానే బయటికి పంపించే అవకాశం కనిపిస్తుంది. రైట్ రామ్దాస్, సైదమైన కూడా రాష్ట్రాల వారీగా ఉన్నటువంటి మద్దతుదారులను కానీ ముఖ్యంగా కొన్ని వివిధ కారణాల వల్ల వచ్చిన పాకిస్తాన్ను గుర్తించి తిరిగి వెనక్కి పంపించండి అంటూ కేంద్ర హోంశాఖ నుంచి పక్కా ఆదేశాలు రావడంతో ఆ గాలింపు చర్య కొనసాగుతుంది. దాని తాలూకు దృశ్యాలు మీరు చూస్తున్నారు. హైదరాబాద్ చార్మినగర్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో అడుగడుగు జల్లెడ పడుతున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పటికే 4గురిని షార్ట్ టర్మ్ వీసాల కింద వచ్చినట్టుగా తెలుస్తోంది. వారందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. వెంటనే రేపటికల్లా వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వారి నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపుగా అటు అటారీ బార్డర్ నుంచి కూడా కొన్ని వేల సంఖ్యలో వాహనాలు పాకిస్తాన్ వైపుగా వెళ్తున్నాయి. అటారీ బార్డర్ నుంచి ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ చూడొచ్చు. ఒకవైపు అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, మరోవైపుగా పాకిస్తాన్లు కూడా పదే హెచ్చరిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ అంటోంది భారతదేశాన్ని సింధు జలాల నదిని కనుక వదిలిపెట్టకపోతే అక్కడ పారేది నీరు కాదు,
భారతీయుల రక్తం అంటూ అటు పాకిస్తాన్ సంబంధించి అనేక మంది చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లు కనుక ఇక్కడ ఉంచుకుంటే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఒకవేళ డైరెక్ట్గా తీవ్రవాదులు ఉగ్రవాదులు కాకపోయినప్పటికీ వివిధ కారణాల వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ వారిపైన కూడా భారతీయులు చాలా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి వాటిపైన కూడా కొంత పెను ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛంగా వెళ్ళిపోతే సరే, లేదంటే తీవ్ర ప్రభావం కూడా చవిచూసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో 213 మంది అధికారికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా చాలా వరకు స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం కూడా ఉంది. వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.